తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీలో పెద్ద అపశృతే చోటు చేసుకుంది. టీటీడీ చరిత్రలోనే ఇప్పటి వరకు ఎప్పుడు ఇలా జరగలేదు అనేది 6గురు మృతి చెందడం, దాదాపు ఒక 40 మంది పైగా తొక్కిసలాట్లో గాయాలు పాలవడం. అయితే ఇక్కడ టీటీడీ విషయంలో ఒక రకంగా తప్పెవరిది, పాపం ఎవరిది, లేదంటే ఇందులో ప్రభుత్వాన్ని ఎంతవరకు ఇన్వాల్వ్ చేయాలి, గత ప్రభుత్వం చేసిన తప్పిదం ఎంత, ఇందులో రాజకీయ ఇన్వాల్వ్మెంట్ లేదంటే రాజకీయ ఉపన్యాసాలు, తప్పించుకునే ప్రయత్నంలో రాజకీయ ఆరోపణలు అవసరమా, అసలు ఏం జరిగింది టీటీడీలో, నిర్లక్ష్యం అయితే ఎవరిది, ఈ అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నిజంగా టీటీడీ ఒక టీడీపీ హయాంలో జరిగిందా, జగన్ హయాంలో జరిగిందా అనేది రాజకీయంగా మాట్లాడుకోవాలంటే చాలానే ఉంటుంది. కానీ అక్కడ అధికారుల తప్పిదం లేదంటే నిర్లక్ష్యం, వైకుంఠ ద్వార దర్శనానికి టోకెన్ల మంజూరికి ఎంతమంది వస్తారో ఏంటో వాళ్ళకి తెలిసి, వాళ్ళకి కొత్త ఏం కాదు, అంచనా వేయలేక అధికార నిర్లక్ష్యమా, తప్పిదమా, ఎలా చూడాలి? ఇక్కడ ఒకటి, అధికార యంత్రాంగంలో ఇప్పుడు కీలక పదవుల్లో పెట్టినప్పుడు ఒక బ్యాలెన్స్ చేయాలి ప్రభుత్వం అనేటువంటి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఇద్దరిని అక్కడ కలపాలి. ఇప్పుడు ఈఓ గారు కొత్త ఆయన, జేఈఓ గారు కొత్త ఆయన, చైర్మన్ గారు కొత్త ఆయన. వీళ్ళ ముగ్గురికి ఏం తెలుస్తుంది? కింద ఉన్న సిబ్బంది చెప్పే మాటలు వింటారు. సిబ్బంది ధైర్యంగా వాళ్ళకి ఏం చెప్తారు? ఏముండదు. ఇంకోటి ఎస్పీ గారు కొత్త అక్కడ. ఇక్కడ ఇష్యూ ఏంటంటే, తిరుపతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు అక్కడ ఎట్లా ఉంటుంది అనేది. తిరుపతిలో పనిచేసిన వాడిగా నాకు తెలుసు అక్కడ ఎట్లా జరుగుతుంటుంది అనేటువంటిది. ఒక సిస్టము ఇదివరకు ఒక రకంగా ఉందంటే మనం ఇంకొక రకంగా మార్చాలి. ఏది ప్రాబ్లమ్స్ సొల్యూషన్ వచ్చే దిశగా మారిస్తే మన గొప్పతనం అవుతుంది. అలా కాకుండా మనం ఇంకా కొత్త ట్రెండింగ్గా ఇంకా ముందుకెళ్తున్నాం అనుకుంటే తప్పు. వైసీపీ హయాంలో ఏం చేశారంటే, తిరుపతిలో ముందు తిరుపతి వాళ్ళకి 10% కోటాని ఇచ్చేవాళ్ళు. వాళ్ళు 3-4 రోజుల పాటు వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఆధార్ కార్డు తీసుకుని వెళ్తే వాళ్ళకి ఇస్తారన్నమాట. ఇది నడిచిన తర్వాత మిగతా వచ్చేటప్పటికి ఈ ఆన్లైన్ కోటాలు ఒకటి, ఆ తర్వాత వచ్చే వాళ్ళకి సంబంధించి ప్రిపరేషన్, వచ్చినోడు వచ్చినట్టు ఫస్ట్ క్యూ లైన్లో నుంచునేటట్టు సిస్టమ్ ఉంటుంది. యాక్చువల్గా ఈ మనకి హిందూ చైతన్యం వచ్చేటటువంటి సందర్భంలో పీఠాధిపతులతో, మఠాధిపతులతో, తర్వాత ఈ ప్రవచనకర్తలతో టీటీడీ ముందుగా కూర్చుని మాట్లాడుకుని ఎలాగ జనంలోకి ఒక అంశాన్ని తీసుకెళ్ళాలి అన్నటువంటి వ్యవహారం మీదన వాళ్ళని వీళ్ళు అసలు పట్టించుకోవట్లేదు. వైకుంఠ ఏకాదశి రోజునే దర్శనం చేసుకుంటే మాత్రమే మనం పుణ్యం వస్తుంది, లేకపోతే వైకుంఠానికి వెళ్తామని ఒక ఫీలింగ్ని బాగా బలంగా తీసుకెళ్లారు ప్రవచనకర్తలు. అందరూ కాదు, కొంతమంది చెప్పారు. ఎప్పుడున్నా ఇప్పుడు గరికపాటి లాంటి వాళ్ళు అయితే, దేవుడు అక్కడే ఉంటాడు కదమ్మా, ఎప్పుడు వెళ్తే ఏంటి, ఎట్నుంచి వెళ్తే ఏంటి, మీరు దేవుడిని చూడాలి కానీ అని చెప్పుకోవచ్చు. ఇలాగ అందరి చేత చెప్పించడంలో వీళ్ళు విఫలమయ్యారు. అందరిని కూర్చోబెట్టి కమ్యూనికేట్ చేయిస్తే ఏ రోజు వచ్చినది ఆ రోజున కొంచెం పవిత్రం. అంటే మనం రోజు మనిషిని తింటాం, తిరుగుతాం, నడుస్తుంటాం. పుట్టినరోజు సపరేట్. ఈ వైకుంఠ ఏకాదశి అనేది ఎందుకు వస్తుంది? మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటారు, ఆ రోజున లెగుస్తారు అనేటటువంటిది. దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి? మనకి దేవుడు ఒకసారి కళ్ళు తెరిస్తే 10 రోజులు 15 రోజుల పాటు లెక్కమ్మ మనకి భూమి మీద లాంటిది. మీరు నేను చెప్తే నమ్మరు, స్వామీజీలు చెప్తే నమ్ముతారు, ప్రవచనకర్తలు చెప్తే నమ్ముతారు, అర్చకులు చెప్తే నమ్ముతారు. ఇప్పుడు శ్రీరంగం అనేటటువంటి పట్టణం తెలుసు కదా మనకి. అక్కడ వైకుంఠ ద్వార దర్శనం 10 రోజుల పాటు ఉంటుంది. ఇదివరకు మనకి తిరుమల అట్టు ఉండేది కాదు. ఏకాదశి, ద్వాదశి, వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వాదశి, ఇంతే రెండే ఇదివరకు ఇక్కడ జరిపోయి. ఆ 3వ రోజు నుంచి మామూలుగా జరిగిపోయేది. దాన్ని ఈ క్రౌడ్ని దృష్టిలో పెట్టుకుని, ఈ ప్రెషర్ని దృష్టిలో పెట్టుకుని జగన్ టైంలో వీళ్ళతో మాట్లాడినప్పుడు, అంటే జగన్ మాట్లాడి ఉండడు, ఈ టీటీడీ ఈఓకి ఇది చైర్మన్ వీళ్ళకి స్వేచ్ఛ ఇచ్చినప్పుడు వీళ్ళు వాళ్ళతో కూర్చున్నప్పుడు చెప్పుకొచ్చినటువంటి పాయింట్, ఇట్లా శ్రీరంగంలో 10 రోజులు ఉంది, మనం కూడా 10 రోజులు పెడితే క్రౌడ్ కొంత కంట్రోల్ అవుతుంది అని చెప్పారు. అలా పెట్టినప్పటి నుంచి అలా 10 రోజులు అనేటప్పటికి చాలా వరకు ఒత్తిడి తగ్గింది, ప్రశాంతంగా నడిచిపోయింది. ఇప్పుడు ఈ ట్రిప్ ఏమైంది విషయము,
అదే కొనసాగిస్తామన్నారు. వెరీ గుడ్. కొనసాగించాలన్నప్పుడు ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చాను, నేను వచ్చినోడు నేను క్యూ లైన్లోకి వెళ్ళిపోతా. అక్కడ పెట్టడం కూడా దాదాపు 97 ఏమో క్యూ లైన్లు పెట్టారు, 97 కౌంటర్లు పెట్టారు. కింద దాదాపుగా 97 కౌంటర్లు, పైన 1, 2 పెట్టినట్టున్నారు తిరుమల కొండ మీద కూడా. ఈ వచ్చేటటువంటి వాళ్ళకి తెల్లవారుజామున 4 గంటలకి టోకెన్లు ఇస్తామన్నారు. ఈ ఫీలింగ్ ఎట్లా ఉంటుందంటే మనం ముందే వెళ్ళిపోయి పొద్దున్నే వెళ్ళి కూర్చుంటే లైన్లో తీసుకోవచ్చు కదా అనేసి చాలామంది వచ్చేసారు. వచ్చినటువంటి వాళ్ళ దీన్ని అంచనా వేయాల. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హిందూ చైతన్యాన్ని అంచనా వేయడంలో విఫలమయ్యారు వీళ్ళు. హిందువులు ఇవాళ దేశవ్యాప్తంగా చైతన్యవంతులు అవుతున్నారు, ఆలయాలకు వెళ్ళాలనుకుంటున్నారు, వాళ్ళల్లో ఒక బలమైనటువంటి సెంటిమెంట్ రగులుతోంది. గ్రౌండ్ లెవెల్లో మత మార్పిడుల ఇంపాక్ట్ కావచ్చు, గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి మైనారిటీ బుజ్జిగింపు చర్యలు కావచ్చు, వీళ్ళల్లో ఒక మన దేవుళ్ళను మనం ఇట్లా వదిలేయడం ఏంటి అనేటటువంటి రూట్లోకి వచ్చేసారు బాగా. ఈ చైతన్యం పెరుగుతోంది క్రమక్రమంగా. దానికి సాక్ష్యం హిందూ శంకరావం చూసాం కదా. అట్లాంటప్పుడు ఆ చైతన్యం ఉన్నప్పుడు వస్తారు అని గ్రహించినప్పుడు ఎంతమందిని పెట్టాలా? శ్రీవారి సేవకులను 25,000 మందిని పట్టరా పెట్టి అక్కడ లైన్లో వచ్చిన వాళ్ళని వచ్చినట్టు. ఇప్పుడు ఏం చేయాలి? క్యూ లైన్లో పెట్టలేదు. ఇక్కడ ఏం చేశారు? ఆ బైరాగిపట్టెడ ప్రాంతంలో అక్కడ ఉన్న పార్కులో కూర్చోబెట్టేశారు వాళ్ళందరినీ. వచ్చిన వాళ్ళందరూ అటు పోండి, ఆ లోపల పోండి, ఆ లోపలికి పోండి అన్నారు. అక్కడే తప్పు చేసింది ఏంటంటే ఒకవేళ అక్కడే కూర్చోబెట్టాలనుకున్నావు నువ్వు అంటే ఎప్పుడో తెల్లారుజామున రెండో రోజు తెల్లారుజామున 4 గంటల కంటే ఇవాళ పొద్దు నుంచి వస్తే మేమేం చేయాలంటారు వీళ్ళు. బట్ ఇది అంచనా వెయ్యాలి, అది అంచనాలో విఫలమయ్యారు. అలా వచ్చిన వాళ్ళందరూ పార్కులో కూర్చున్నారు, బయటికి వెళ్ళి తెచ్చుకుంటున్నారు, తింటున్నారు, తిరుగుతున్నారు, అదో పార్క్లా కూర్చుని ఉన్నారు. అలా కాకుండా నువ్వు ఈ క్యూ లైన్ కోసం అన్నావు కదా, అలా వచ్చిన వాళ్ళందరినీ ఫస్ట్ లైన్లో కూర్చోబెట్టు, దాని వెనకాల సెకండ్ లైన్లో కూర్చోబెట్టు, దాని వెనకాల థర్డ్ లైన్లో కూర్చోబెట్టు. ఇది ఎట్లాగా ఉంటుందంటే నాకు బాగా గుర్తు 1992 పుష్కరాలు. ఆ పుష్కరాల్లో నేను ఒక స్వచ్ఛంద సంస్థ తరపున పనిచేశా. వాస్తవంగా ఆ స్వచ్ఛంద సంస్థకు సంబంధించినటువంటి తరపున ఆ ఘాట్ ఇన్ఛార్జిగా ఒక ఆయన వేశారు, నన్ను అసిస్టెంట్గా వేశారు ఆయనకి, సహాయకారుడిగా. ఎందుకు? నేను అప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి 92 అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నాను అనమాట అప్పుడే. ఆ టైంలో నన్ను సహాయకారిగా వేశారు. ఆయన కరెక్ట్గా రేపు పొద్దుననగా ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో జాయిన్ అవడంతో ఘాట్ వర్క్ నాకు అప్పచెప్పారు. ఘాట్ ఇన్ఛార్జిగా, దుర్గా ఘాట్ తెలుసు కదా ఎట్లా ఉంటుందో. పుష్కరాలంటే నాకు తెలియదు, నేను ఫస్ట్ టైం అది చూడటం. ఇలాగే తెల్లారుజామున ఒక్కసారిగా తోసుకుంటూ వచ్చేసారు. వచ్చేసేటప్పటికి అక్కడేంటి ఫస్ట్ నాకు ఒక 500 మంది దాకా ఇట్లా సర్వీస్ చేయడానికి వచ్చినటువంటి వాలంటీర్లు ఉన్నారు, నాకు అప్పచెప్పబడింది వాళ్ళకి. వాళ్ళు షిఫ్ట్కి 150 మంది చొప్పున పనిచేస్తారనమాట. 3 షిఫ్ట్లో 150 ఒక షిఫ్ట్లో 100 మంది ఉంటారు. ఇట్లాగా నాకు అప్పచెప్పబడినటువంటిది. నేను వాళ్ళతో పని చేయించాలి. ఆ తర్వాత ఇంకా వచ్చారని 1000 చేశారనుకోండి, 1000 మంది దాకా పనిచేశారు. ఈ వచ్చినటువంటి వాళ్ళతో ఏం పని చేయించాలో కూడా నాకు తెలియదు. ఫస్ట్ నేను అక్కడ కనుక్కున్నా, ఈ పిండ ప్రదానం అయిన తర్వాత ఇవన్నీ తొలగిస్తానికి ఒక పని ఉంటుంది, అట్లాగే మంచినీళ్ళు పులిహార అట్లాంటిది పంచడం ఒకటి, అట్లాగే వృద్ధులు ఇట్లాంటి వాళ్ళు ఇబ్బంది పడతారు అదొకటి. అక్కడ జనం క్యూ లైన్లో వెళ్ళేటట్టు చూడటం, క్యూ లైన్లో వెళ్ళేటట్టు చూడటం పోలీసులు చేస్తారు, కానీ వాళ్ళు ఒక్కళ్ళ వల్ల కాదు కాబట్టి మన సహాయం కూడా ఉండాలి. ఇది అక్కడ నేను గ్రహించింది. ఎవరు చెప్పలా నాకు, మాకు సేవ చేయండి అని చెప్పారు, వదిలేశారు అంతే. సార్ నేను అది అనుకున్నా, కాసేపు ఈ నోట్ చేసుకుని ఎవరెవరికి ఎట్లా పెట్టాలన్నది నేను ఆలోచించుకుంటున్నా. ఈ లోపుగా గేట్లు తెరిచేటప్పటికి ఒక్కసారిగా తోసుకుని అందరూ వెళ్ళిపోయి ఫస్ట్ సెకండ్లో మేమే స్నానం చేయాలన్నటువంటిది జరిగింది. తొక్కిసలాట జరిగిపోతుంది. ఆ రోజున నా పోలీసులకు చెప్తున్నా, సార్ మీరు వేసేయండి తలుపు అని. ఇక్కడ ఎట్టయిపోయిందంటే నేను ఆ స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఉన్నా, పైన మెయిన్ గేట్ దగ్గరన ఉన్నోడిని నేను కాలు కింద పెట్టలా, కానీ కింద దీని దగ్గర ఉన్నా, కాలు కింద పెట్టలా నేను, కానీ ఆ చిట్ట చివరి మెట్టి దగ్గరికి వెళ్ళిపోయా, నీళ్ళ దగ్గరికి. అంటే ఆ స్థాయిలో జనం తోసేసుకున్నారు, ఇంకా తోసుకుంటున్నారు. అక్కడ కేకలు, అరుపులు,
ఒక్కసారి అక్కడ ఇట్లాగ ఒక వాల్ లాగా ఒకటి ఉంటుంది గోడ. నేనేం చేశానంటే ఆ గోడ మీద నుండి పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళిపోయేసి అక్కడ పోలీసులతో కేకేసి, సార్ అర్జెంటుగా ముందు అక్కడ చచ్చిపోతారు సార్ జనం, ఇప్పుడు వీళ్ళు లోపల వాళ్ళు ఉన్నారు, మళ్ళీ బయట నుంచి ఓ పక్కన వచ్చేస్తున్నారు, ఈ క్యూ లైన్ల నుంచి తోసేసుకుంటుంటే మనం ఇక్కడ కంట్రోల్ చేయలేకపోతే ప్రమాదం అయిపోద్ది, ముందు గేట్ వేసేయండి అని చెప్పేసి ఇంకొక 4 కానిస్టేబుళ్ళు ఈ మా వాలంటీర్లు మొత్తం కలిపేసేసి గేటు వేయడం కూడా కష్టం. ఆ టైంలో బలవంతంగా లాగేసాం కిందకి, అటోళ్ళని ఇటోళ్ళని తోసేస్తా. అలాగా సెట్ చేస్తే ఆ రోజు తొక్కిసలాట్లో ప్రాణాలు కోల్పోకుండా ఉన్నారు. ఇది ఆ టెంపర్మెంట్ తెలియాలి, యాక్టివిటీ. నేను ఆ తర్వాత నాకు బాగా గుర్తు 2004లో రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నటువంటి సందర్భంలో పుష్కరాలు జరిగినాయి. నాకు 92 అనుభవం ఉంది కాబట్టి నేను అప్పుడు TV9లో చేస్తున్నా. కోనేరు రంగారావు గారు ఉప ముఖ్యమంత్రి, ఆయన ఇన్ఛార్జిగా ఈ ఏర్పాట్లన్నీ అప్పచెప్పారు విజయవాడది. వాళ్ళు ముందుగా ఈ ఘాట్లు ఇవన్నీ చేసుకున్నప్పుడు అప్పుడు ఒక దాన్ని ఏమంటారు సమన్వయ సమావేశం అప్పుడు ప్రెస్ను కూడా పిలిచినప్పుడు నేను ఆ రోజు చెప్పా, తొక్కిసలాట ఆ క్షణంలో జరుగుతుంది సార్, మీరు వచ్చిన భక్తుల్ని ఫస్టే క్యూ లైన్ లాగా పెట్టేసి జాగ్రత్తగా అట్టి పెట్టుకోండి అని చెప్పా. నువ్వు భలే చెప్తున్నావు ఆ అనుభవం ఉంటే, నేను అనుభవం ఉంది సార్ నాకు, అందుకనే చెప్తున్నానని చెప్పా. తర్వాత ఒకసారి ఘాట్లు చూసొద్దాం పదండి అని చెప్పి తీసుకెళ్లారు. ఇప్పుడు ఈ పుష్కర్ ఘాట్ అనే ఐడియా ఉందా మీకు? అంటే ఆ శనీశ్వరాలయం ఉంటుంది కదా అక్కడ, అంటే కృష్ణానది బ్యారేజీ దగ్గర ఇట్లా కిందకి వాల్ ఉంటుంది చూడండి, కృష్ణవేణి బొమ్మ విగ్రహం వెనకాల, కృష్ణవేణి తల్లి విగ్రహం వెనకాల ఇట్లా కిందకు ఉంటుంది ఒక వాల్ లాగా. అక్కడ నుంచి ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా చెప్టాల్లాగా ఉంటాయి కదా ఆ లాకుల దగ్గర, అక్కడంతా పైపులు పెట్టారు, సన్న పైపులు పెట్టి నీళ్లతో తుంపర్ల నీళ్లు అనమాట అక్కడ, అక్కడికి అట్లా వెళ్ళాలి. అలా వెళ్ళేటటువంటి రూట్లోకి ఫస్ట్ టైం పెట్టారు అట్లాగా. అంతకుముందు అయితే కనుక ఘాట్లోనే ఉండేది. అప్పుడు అంతకుముందు కూడా నేను చేసినప్పుడు 92లో కూడా పెట్టారు, కానీ అప్పుడు ఇట్లా కాకుండా ఘాట్లో నుంచి వచ్చేటట్టు పెట్టారు. ఇప్పుడు కొత్తగా అట్లాగా ఇటు ఈ డౌన్లోకి వెళ్ళేటట్టు సెట్ చేశారు. నేను వాళ్ళతో పాటు వెళ్తున్నప్పుడు ఆ కొత్తగా బ్యారికేడ్ లాగా కట్టారనమాట, కర్రలై ఇదే ఐరన్ రాడ్స్తో కట్టారు. నేను ఇలా చేయి పట్టుకోగానే చేతికి ఒక రాడ్ వచ్చేసింది. వెంటనే చూపెట్టా కోనేరు రంగారు, అబ్బా పడక నీ కళ్ళకే పడిందా, సత్యంబు చేసేద్దాం, ఇది రిపేర్ చేయించేద్దాం అంటే, సార్ ఇది చాలా కీ పాయింట్, బస్ స్టాండ్ నుంచి వచ్చిన వాళ్ళ ఇక్కడికే వస్తారు, ఇటే వస్తారు, ఎందుకంటే ఇన్ని పైపులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. ఎందుకంటే మనకి దుర్గాఘాట్ అంటే కృష్ణానది పైన ఉంటుంది, ఇటు పక్కది కింద నీళ్లు లేనప్పుడు పుష్కర్ ఘాట్లో చేయడానికి ఏం లేదు, ఓన్లీ అక్కడికి వచ్చి ఆ పంపు స్నానాలే చేయాలి కాబట్టి ఇబ్బంది అవుతుందండి, ఇది జాగ్రత్త, ముందు ఓ పని చేయండి, మీరు ఇప్పుడు బిగించిన పొద్దున్నే స్టార్టింగ్ అప్పుడైతే కనుక ప్రాబ్లం ఎక్కువ వచ్చేస్తారు, దీని మీద పడ్డారంటే ఊడిపోతుంది, ఇటు రానియకుండా చూడండి అని చెప్పా. సాయి చెప్తున్నాడు కదా చూడయ్య అని కమిషనర్కి వాళ్ళకి చెప్పారు. సీన్ కట్ చేస్తే పొద్దున్నే ఫస్ట్ అక్కడ పోలీసులు ఎవరు లేరు, ఆ టైంలో ఎవరు లేరు, అంటే వస్తారు కదా నిదానంగా, పొద్దున 6 తర్వాత అనుకున్నారు, కానీ పుష్కర టైం ముహూర్తం అనే సంగతి పట్టించుకోవాలి. తీరా చూస్తే ఒక్కసారి వచ్చారు, అక్కడే తొక్కిసలాట జరిగి చచ్చిపోయారు 4. అంటే మనకి హిందూ సంప్రదాయం పట్ల అవగాహన ఉండాలి, ప్లస్ ఆ టైంలో ఉండే రష్ గురించి అవగాహన ఉండాలి. అదే సందర్భంలో వాళ్ళ యాంగ్జైటీ, దేవుణ్ణి ఏ టైంలో చూడాలి, ముహూర్తం, ఇవన్నిటి మీదన ఉంటుంది ఫీలింగ్ వాళ్ళకి, అది చూడాలి. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం జీవితంలో ఎక్స్పీరియన్స్ అనేది ముఖ్యం. ఈ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని చూడాలి. ఇక్కడ ఏం రావాలా, ఫస్ట్ వచ్చిన వాళ్ళని ఫస్ట్లో కూర్చోబెట్టేయాలి, వెనక వచ్చిన వాళ్ళు 2వ లైన్, ఆ వెనకాల 3వ లైన్ కూర్చోబెట్టడమే. అట్లా సెట్ చేసి ఆ తర్వాతన మనం వదలాలనుకున్నప్పుడు ఫస్ట్ లైన్లో కూర్చున్న వాళ్ళందరూ వెళ్ళండియా లైన్లోకి, 2వ లైన్లో కూర్చున్న వాళ్ళందరూ వెళ్ళండియా లైన్లోకి. ఇది నేను చేశా గతంలో ఇట్లాంటి యాక్టివిటీస్ కాబట్టి ఐడియా ఉంది నాకు. ఇట్లాగా ప్రాబ్లం క్రౌడ్ అవుతుంది అన్నప్పుడు నాకు ఆ పుష్కరాల ఇంపాక్ట్ జీవితకాలం ఎక్స్పీరియన్స్ నాకు. ఆ తర్వాత గుళ్ళల్లో సర్వీస్ చేసాము, మేము దుర్గగుళ్ళలో చేసాము, అయ్యప్ప స్వామి టెంపుల్లో చేసాము, శివాలయాల్లో చేసాము, రామాలయాల్లో చేసాం. ఫ్రెండ్స్ అందరం కూడా సర్వీస్ యాక్టివిటీస్ చేసేవాళ్ళం, మంచినీళ్ళు పోయడం, క్యూ లైన్లు పెట్టడం, క్యూ లైన్లు సెట్ చేయించడం, లేకపోతే అన్నదానాలు చేయడం, అట్లాంటప్పుడు మేము కుర్రోళ్ళంగా దాన్ని వదిలేయకుండా మా ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకుని అడిగేవాళ్ళు. అడిగినప్పుడు ఇట్లాగ చెప్పేవాళ్ళం. ఈవెన్ మీకు గొల్లపూడి అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది,
ఆ టెంపుల్ దగ్గర కరెక్ట్గా సంక్రాంతికి మనకు అక్కడ జ్యోతి దర్శనం అవుతుంది కదా అయ్యప్పది, ఏది శబరిమలలో, అదే రోజున ఇక్కడ కూడా పెడతారు మకర జ్యోతి దర్శనం. ఇక్కడ పెద్ద ఎత్తున కర్పూర హారతి, ఆ రోడ్డు అంతా బ్లాక్ చేసేస్తారు. అది అయిపోగానే అందరూ పరిగెత్తుకుని దర్శనానికి వెళ్తారు. అప్పుడు అక్కడ ఇట్లాంటి సిస్టమ్స్ సెట్ చేసాం ఆ రోజులో. ఇట్లాగా ప్రతి చోట కూడా మనకు ఇక్కడ ఏళ్ల తరబడి అనుభవం ఉన్న పోలీస్ అధికారులు ఉండుంటారు కదా అక్కడ కింద స్థాయి సిబ్బంది. అట్లా ఫ్రంట్ లైన్లో లైన్ టు లైన్ పెట్టుంటే ఈ గొడవ వచ్చి ఉండేది. ఏం జరిగింది, పాపం ఉద్దేశం మంచిదే, వాళ్ళు ఏంటంటే తెల్లారుజాము 4ంటికి ఇద్దాం అనుకున్న వాళ్ళు జనం ఎక్కువైపోయిన విషయాన్ని కింద ఉన్నటువంటి వాళ్ళు టీటీడీకి చెప్పినట్టున్నారు. టీటీడీ మంచి ఉద్దేశంతో రాత్రి 8:30 నుంచి కూపన్లు ఇవ్వాలని నిర్ణయించింది. అలా నిర్ణయించినటువంటి సందర్భంలో నేను చెప్పినటువంటి విధంగా క్యూ లైన్ కాకుండా ఒక్కసారిగా గేట్లు తెరిచి వదిలేయడంతో ఫస్ట్ క్యూ లైన్లోకి ఎవడెళ్తే వాళ్ళకే టికెట్లు దొరుకుతాయి కదా అనేటటువంటి రూట్లో పరుగులు పెట్టడంతో తొక్కిసలాట జరిగింది. ఇది ఇక్కడ వాస్తవం కనబడుతున్నటువంటిది. అయితే కానీ ఒకటి సార్, ఇప్పుడు ఇక్కడ అధికారులు కొత్త అయి ఉండొచ్చు, ఈఓ కొత్త అయి ఉండొచ్చు, చైర్మన్ కొత్త అయి ఉండొచ్చు, కానీ ఇలాంటి ఘటనలు అయితే ఆంధ్రప్రదేశ్ కొత్త ఏం కాదు. 2014లో బాబు గారు అధికారంలోకి రాగానే 2015లో జరిగిన పుష్కరాల్లో 22 మంది మృతి చెందారు. అప్పుడు కూడా తొక్కిసలాటే కారణం. ఇప్పుడు కూడా అంతే, 24లో అధికారం వచ్చారు, 25లో ఇది జరిగింది. కానీ అంటే ప్రభుత్వానికి ఇటువంటి జరిగినప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఉంది ఈ ప్రభుత్వానికి. నేను చెప్పేది అందుకే అది గుర్తు చేశాను. ఇలాంటప్పుడు నిజంగా 2000 మందో 2000 మంది పైగా వచ్చారంటే అంతమంది వచ్చినప్పుడు కనీసం ముందస్తుగా దీనికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవడం, అది చైర్మన్ బాధ్యత, జేఈఓ బాధ్యత. ఇందులో ఎవరిని చూడాలి, పాపం ఎవరిదని అనుకోవాలి, ఆ మృతుల కుటుంబాలకు ఎవరు సమాధానం చెప్పాలి? ఖచ్చితంగా మీరు అన్న పాయింట్ కరెక్ట్. హిందువులకు సంబంధించిన కార్యక్రమాల విషయంలో ఉండేటటువంటి బలహీనత ఇది. జరిగిపోతారు, లోకల్ పోలీసులకు వదిలేద్దాం, లోకల్ చూసుకుందాం అనేటటువంటిది. వాస్తవంగా అయితే కనుక ఖచ్చితంగా ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులది, పోలీసులది ఖచ్చితంగా జవాబుదారీ. రెండవది దేవాదాయ శాఖ మంత్రిది బాధ్యత అవుతుంది. ముఖ్యమంత్రి ఆలోచించాల్సి ఉంటుంది, ఎందుకంటే ఆయన సమీక్షించాలి కదా ఏం జరిగింది ఏంటి అనేటటువంటి. అసలు ఈ వైకుంఠ ఏకాదశి అంశం మీద చంద్రబాబు గారు సమీక్షించారని ఎక్కడన్నా విన్నారా? వచ్చే ఏడాది వింటారు గ్యారంటీగా. పుష్కరాలంతా సమీక్షించాక కూడా జరిగింది. కాన్సెప్ట్ ఏంటంటే మనం ట్రీట్ చేసే విధానం, ఎక్స్పీరియన్స్ అనేది మనం ఇన్నేళ్ళు పదవుల్లో ఉన్నామన్నది కాదు, పదవుల్లో ఉన్నప్పుడు ఏం నేర్చుకున్నామన్నది ఇక్కడ ముఖ్యం. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోవడం అంటే ఖచ్చితంగా ప్రభుత్వాల వైఫల్యమేది. ఇదే జగన్ హయాంలో జరిగింది, రచ్చ నడిచి ఉండేది గ్యారంటీగా. అసలు ఇక జగన్ జీవితకాలం జగన్ వెంటాడేవాళ్ళు ఆ పాయింట్ లో. ఇవాళ మీరు చదివే ఉంటారు సార్, ఆంధ్రజ్యోతిలో కథనం చూశాను, కొంచెం నాకు ఆశ్చర్యం అనిపించింది. 2022లో ఈ విధానం ప్రవేశపెట్టారు, 10 రోజుల పాటు ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని జరిగే దర్శనానికి. దానివల్ల అదే ఇప్పటి వరకు కంటిన్యూ అవడం వల్ల ఇప్పుడు ఇలా జరిగింది. అంటే ఎప్పుడో 2022లో ప్రవేశపెట్టింది. అది కూడా ఇందాక మీరు రేజ్ చేశారు పాయింట్, 1 రోజు 2 రోజులు కాదు, వైకుంఠ పర్వదినం 10 రోజులు పెట్టారు. ఆ ఉద్దేశంతో ఆయన పెట్టుంటారు. 10 రోజుల పాటు దర్శనం చేసుకుంటే తప్పే ఉంది. కానీ ఇప్పుడు అంటే వీళ్ళు అధికారంలోకి వచ్చారు, కావాలంటే తీసేయచ్చు. కాకపోతే ఇంకా తప్పు ఆయనదని ఇందులో కూడా జగన్ తప్పు అనే వార్త రాయడం అనేది నాకు చాలా విచిత్రం అనిపించింది. నిజంగా ఈ కోణంలో కూడా రాయచ్చా అనిపించింది. అంటే వాళ్ళది ప్రతి దాంట్లో కూడా ఒక లోపం ఎత్తి చూపెడుతూ కూర్చోవడమే కదా. అంటే వాళ్ళు సైకలాజికల్ గేమ్ ఒకటి నడుపుతున్నారు. ప్రతి లోపము జగన్ది, ప్రతి మంచి చంద్రబాబుది. ఇదొక స్ట్రాటజీ అంతే. ప్రతి వార్తలో అట్లాగే రాస్తారు. అట్లాగే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను చెప్పాను ఇప్పుడు తొక్కిసలాటకు సంబంధించి రాజశేఖర రెడ్డి హయాంలో తొక్కిసలాట జరిగింది కాబట్టి 4-5. చంద్రబాబు హయాంలో జరిగినటువంటి తొక్కిసలాట్లో దాదాపు 20 మంది 23 మంది చనిపోయారు. అయితే రాజశేఖర రెడ్డి టైంలో జరిగినటువంటి తొక్కిసలాట రాజశేఖర రెడ్డి రావడం వల్ల జరగలేదు. ఇక్కడ ఉన్నటువంటి ఈ విధమైనటువంటి తొక్కిసలాట ఇవాళ తిరుపతి దాంతో కంపేర్ చేయొచ్చు. అదే పుష్కరాలతో వచ్చేటప్పటికి డిఫరెంట్. చంద్రబాబు జనరల్ ఘాట్లోకి రావడం వల్ల జరిగింది. ఆయన విఐపి ఘాట్లో చేసి వెళ్తే తొక్కిసలాట జరిగి ఉండేది కాదు. సరే, దాంట్లో ఆయన పేరేంది, బోయపాటి గురించి మాట్లాడతారు, లేకపోతే ఇంకోటి ఉంటుంది, అది పక్కన పెట్టేద్దాం. మనం పుష్ప తొక్కిసలాటలో పుష్ప వచ్చినందుకు అల్లు అర్జున్ వచ్చినందుకు అట్లాగే ఇప్పుడు అల్లు అర్జున్ అక్కడికి వచ్చినందుకు తొక్కిసలాట జరిగింది. ఇక్కడేం చంద్రబాబు వచ్చినందుకు కాదు, జనం తోపులాట. ఇవాళ మనకేంటంటే దాన్ని ఏమంటారు, రాజకీయ పార్టీ నాయకుల వారి ప్రేమలు, లేకపోతే కనుక హిందుత్వ వ్యతిరేకతలు, లేదంటే కనుక రకరకాలైనటువంటి ఆబ్లిగేషనరీ పాయింట్ మాట్లాడుకుంటున్నారు. ఈ కామెంట్లో చూస్తే కూడా అది కనబడుతుంది. సింపుల్ లాజిక్ ఇందులో ఒకటి
అధికార యంత్రాంగపు అవగాహన లోపం. దీంట్లో తిరుమల తిరుపతి దేవస్థానం అధికార యంత్రాంగం బాధ్యత వహించాలి. ఇప్పుడు శ్రీవారి సేవకుల్ని పట్టుకొచ్చి ఇట్లాగా ఈ క్యూ లైన్లో నడిపేది పోలీసు, శ్రీవారి సేవకులు. ఇప్పుడు నిన్న మనం చూసాం హైందవ శంకరావానికి పోలీసులు ఉన్నారు. పోలీసులతో పాటు ఎవరు పనిచేశారు? వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు స్వచ్ఛందంగా పనిచేశారు. వాళ్ళు చేయడం వల్ల ఏమైపోయింది? ఈజీ అయిపోయింది. పోలీసుల మీద ప్రెషర్తో తగ్గడంతో పాటు కాస్త పంచుకున్నారు ఇద్దరు. ఇక్కడ ఏమైంది? ఇక్కడ అట్లా ఇద్దరి మధ్యన సమన్వయం ఏమైంది? ఇంకోటి, ఇప్పుడు అట్లాగా పార్కుల్లో కూర్చున్నారండి. వాళ్ళందరికీ కాస్త పులిహార పెట్టడమో, కాస్త దద్దోజనం పెట్టడమో, కాస్త భోజనాలు ఏర్పాటు చేయడమో చేసుంటే వాళ్ళు అక్కడ కూర్చుంటారు కదా, లైన్లో కూర్చున్నాయా మీకు పెడుతున్నాం, మీ దగ్గరికే తెస్తున్నాం అని జరుగుతుంది కదా. ఇక్కడ జవాబుదారీ తీసుకోలేదు. రెండవది, ఇక్కడ ఇంకొక కీలకమైన విషయం చాలా మందికి తెలియట్లేదు. ఇక్కడ ఈ సిస్టంలో ఒక పెద్ద ల్యాప్సెస్ ఉంది. కౌంటర్ని ఇక్కడ ఇట్లా పెట్టడం వలన అంటే నువ్వు ఏం చేయాలి? తిరుమల తిరుపతి దేవస్థానానికి రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఏరియాలు ఉన్నాయి కదా, కళ్యాణ మండపాలు అవి ఉన్నాయి కదా, ఆయా ప్రదేశాల్లో బుక్ చేస్తే అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చి కూర్చోవాల్సిన అవసరం లేదుగా, ఇంత టెన్షన్ ఉండదుగా. నెంబర్ 1. రెండవది, ఇక్కడికే వచ్చేసేటప్పటికి ఇప్పుడు ఏంటో తెలుసా మీకు అతిపెద్ద ప్రెషరు ఊరి మీదన. ఇవాళ మనం వెళ్ళి క్యూ లైన్లో నుంచున్నాం, ఇవాళ మనకు రాలేదు. ఇవాళ మనం కూర్చున్న వాళ్ళకి ఇవాళ 3 రోజులకు బుక్ చేశారు నేను రాత్రి నుంచి. అంటే ఇవాళ నేను టికెట్ తీసుకున్నటువంటి వాడిని ఎల్లుండి నాకు దర్శనం అంటే ఈ 2 రోజులు ఎక్కడ ఉండాలి నేను? ధనవంతుడైతే హోటల్లో దిగుతాడు. అక్కడికి వచ్చినటువంటి భక్తుల్లో చాలా మంది సామాన్యులే, పేదలే. వాళ్ళందరూ ఏం చేస్తారు? ఇప్పుడు ఒక్కొక్క ఆ కొండపైన తిరుగుతూ ఉండటమో, తిరుపతి చుట్టూతో తిరగడమో, లేకపోతే ఆ శ్రీకాళహస్తి వెళ్ళొద్దాం, లేకపోతే తిరుచానూరు వెళ్ళొద్దాం, అక్కడ రష్ పెరిగిపోతుంది. ఇప్పుడు తిరుపతి అంతా ఇప్పుడు ఫుల్ క్రౌడ్ అయిపోతుంది. మళ్ళీ రేపు 13వ తారీఖు నుంచి ఇస్తారట. ఎన్ని రోజులకి? 7 రోజులకి ఇస్తారు. అప్పుడు సేమ్ మళ్ళీ ఉంటుంది. ఇది పెద్ద సమస్య, ఆలోచించాల్సినటువంటి సమస్య అది. అలాంటి ఒక ఆల్టర్నేటివ్ మెకానిజం ప్లాన్ చేయకపోతే, ఇప్పుడు టోకెన్స్ 30% వరకు మేము ఆన్లైన్లో పెట్టామయ్యా, మిగతా 70% మంది వచ్చిన వాళ్ళు వచ్చినట్టు క్యూ లైన్లోకి వెళ్ళిపోతారు. ఆ క్యూ లైన్ కొండపైనే లైన్ పెట్టురా నువ్వు. ఏది వైకుంఠ ద్వారదర్శనం రోజున ఒక లైన్ పెట్టేసి కింద నుంచి పెట్టు పైదాకా, అట్లా లేదా అసలు కొండపైన పెట్టేసావు అనుకో, నువ్వు కనబడతా ఉంటుంది కదా, కొండ బోల్డ్ అంత ఉంది కదా ప్లేసు, 5 కిలోమీటర్లు ఉండు, 6 కిలోమీటర్లు ఉండు. ఆ లైను నడుస్తూ ఉంటే పబ్లిక్ ఎవరు ఫీల్ అవ్వరు. నడుస్తుండటం కాకుండా స్టాగ్నేట్ అయిందనుకోండి, మీరు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే ఇదే చంద్రబాబు గారి 2014-19 మధ్యలో కొండపైన ఇదే వైకుంఠ ఏకాదశి రోజున రచన ఇచ్చింది. ఎలాగా? వీళ్ళందరూనేమో క్యూ లైన్లో ఉన్నారు టోకెన్స్ తీసుకుని, విఐపీఎల్ దర్శనం నడుస్తూ ఉంది గంటలు గంటలు. దాంతో కూర్చుని విరక్తి చెందినటువంటి జనం అందులో ఎక్కువ చేరిపోయారు. ఆ కంపార్ట్మెంట్లో కూడా, ఆ క్యూ లైన్లలో కూడా విసుగు చెందినటువంటి జనం ఐరన్ గ్రిల్స్ ఉంటాయి కదా, అవి ఓడపీకేసి ఆందోళనకి దిగారు. ఆ రోజున వాళ్ళ ఆవేశంతో ఊపికేటప్పటికి అవి ఊడిపోయినాయి. ఆ ఊడిపోయిన తీసుకుని వచ్చి రోడ్డు మీద ధర్నాకి దిగారు ఆ రోజున. అప్పట్లో నడిచింది అది. అంటే ఈ పాయింట్ ఇక్కడ ఒక ఎక్స్పీరియన్స్ ఉంది మనకు ఆల్రెడీ. కాబట్టి ఇక్కడ ఈ వీళ్ళందరూ ఇప్పుడు ఆ ప్రాంతాల్లో తిరుగుతూ ఉండాలి. ఇవాళ రేపు 13వ తారీఖు వస్తాడు, అతనికి 20వ తారీఖు దర్శనం వచ్చింది అనుకోండి, ఆ పక్కన ఏ చంద్రగిరో ఏ తిరుపతోడో అయితే కనుక తర్వాత వద్దాంలే అని వెళ్తారు. ఆ పక్కన నెల్లూరు కడప వరకు. అదే శ్రీకాకుళం వాళ్ళు లేకపోతే ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు ఏం చేయాలా? బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు లేదా బెదవాడ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ ఏం చేయాలి? సమస్య అదే. వీళ్ళందరూ అక్కడక్కడే తిరుగుతూ ఉండాలి. ఇవి ఆలోచించాలి. మనం ఆలోచించి ఇట్లెట్లాగా వీళ్ళకైతే ఎట్లా సొల్యూషన్, వీళ్ళకైతే ఎట్లా సొల్యూషన్. ఇప్పుడు ఇదేమైపోతుందంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఆ పదవి కిరీటం కాదు, ముళ్ళ కిరీటం, గుర్తుపెట్టుకోవాలి. అది అధికారం కాదు, బాధ్యత. అహంకారం కాదు, సేవ. ఆ సేవాభావం పాలక మండలిలో ఉండాలా, అధికారుల్లో ఉండాలి. నేను శ్రీవారి సేవకుణ్ణి అనుకోవాలి కానీ శ్రీవారికి సంబంధించి నేను సంరక్షిస్తున్నాను కాదు.
అది గుర్తుపెట్టుకోవాలి. భక్తుడికి సక్రమంగా సేవలు అందించిన వాళ్ళకి భగవంతుడు సరైనటువంటి అవకాశం ఇస్తాడు. భక్తుడు అనేటటువంటి వాళ్ళకి, ఎందుకంటే నేను చూస్తాను, నాకు అంటే నేను రియల్ ఎక్స్పీరియన్స్, నేను కాలేజ్ చదివే రోజుల్లో 10th క్లాస్ టైంలో నేను దేవుడి దగ్గర ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నా. మంచినీళ్ళు పోయడం, క్యూ లైన్లో నడపడం, ఇట్లాంటి. అది నాకు ఒక స్వాంతని చేకూర్చింది మానసికంగా. నేను అలాగని గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకుంటేనే అని కాదు, దూరం నుంచి అమ్మవారిని చూసి దండం పెట్టుకుని వచ్చేసిన రోజులు ఉన్నాయి. ఎందుకు? ఆ క్యూ లైన్లో ఉన్నటువంటి వాళ్ళ కష్టం చూస్తే వాళ్ళందరూ ఫీల్ అవుతారని చెప్పేసి అక్కడ యువతల పోలీసుల నుంచునే స్పాట్ నుంచి మర్రి చెట్టు ఉంటుంది, అక్కడ ఆ చెట్టు దగ్గర నుంచి దండం పెట్టుకుని వచ్చిన రోజులు చాలా ఉన్నాయి. నాకు అక్కడ మెయిన్ ఏంటి? దేవుడి సేవ, దేవుడి తరపున ఆ భక్తులకి సేవ చేయటం. మనం దేవుడి తరపున భక్తులకి సేవ చేయటం మనకిచ్చిన బాధ్యత అని మనం మనస్ఫూర్తిగా గుర్తుపెట్టుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు, అంతా మంచి జరుగుతుంది. టీటీడీ కొత్త చైర్మన్ రాగానే, నాయుడు గారు రాగానే కొన్ని ప్రక్షాళనలో అన్ని మార్పులు చేర్పులు చేయడం మొదలు పెట్టారు. కానీ దీని విషయంలో ఆయన దృష్టి పెట్టలేదా? ఇప్పుడు ఆయన కూడా నేను ఇచ్చిన స్టేట్మెంట్ ఇది కంప్లీట్ గా అధికారుల తప్పుదు అని చేతులు ఎత్తేయాలా, చైర్మన్ కూడా ఒక పరీక్ష అనుకో. బేసిక్గా ఇది గనక వీళ్ళ టైంలో జరిగి ఉంటే, కరుణాకర్ రెడ్డి పాపం వాళ్ళ మనుషులు వచ్చారు, వీళ్ళ మనుషులు వచ్చారు, ఇవన్నీ నడుస్తుంది. ఇక్కడ ఏంటంటే నాకు అవగాహన, నాకు అర్థమవుతున్నంత వరకు వీళ్ళ ముగ్గురు మధ్యన సమన్వయ లోపం ఉంది. ఎవరికి వాళ్ళు చంద్రబాబు గారిని మెప్పించే ప్రయత్నంలో ఉన్నారు. ఈఓ, జేఈఓ, చైర్మన్. బాబు గారి మెప్పు పొందడం ప్లస్ మీడియా ద్వారా బాగా జరిగిపోతుందని ప్రొజెక్ట్ చేయడం మీదనే కాన్సన్ట్రేట్ చేసుకుంటున్నారు. రియల్గా భక్తుల దగ్గర చేస్తున్నది తక్కువ. రియల్గా ఆలోచించి సమీక్షించాలి. ఇలాంటి తొక్కిసలాటలు జరిగి ఉండొచ్చు, కానీ మరణాలు ఏం జరగలేనట్టు. తోపులాటలు జరిగినాయి, తొక్కిసలాటలు జరగల. అదే తొక్కిసలాటలు ఎప్పుడు జరగల, తొక్కిసలాట మరణాలు ఎప్పుడు చోటు చేసుకోవాలి. తోపులాటలు జరిగాయి సాధారణంగా సార్. మామూలుగా ఇప్పుడు మన పుష్ప తొక్కిసలాట్లో మృతి చెందారు, ఆయన దగ్గర నుంచే సినిమా యూనిట్ నుంచి 2 కోట్లు ఎంత ఇప్పించారు. ఏ పుష్కరాలు ఇలాంటివి జరిగినప్పుడు ప్రభుత్వం భరిస్తుంది. ఇప్పుడు టీటీడీలో దీనికి ఎవరు పరిహారం చెల్లిస్తారు? ఎవరు? టీటీడీనే చెల్లిస్తుంది సాధారణంగా. కాకపోతే ఏంటంటే ఇంతవరకు కూడా ఈ మనకి దేశంలో జరిగిన హిందూ పుణ్యకార్యాలకు సంబంధించినటువంటి కార్యక్రమాల తొక్కిసలాటలలో ఏ రోజు కూడా తిరుపతి పేరు చోటు చేసుకోవాలి. పుష్కరాలకి జరిగినయ్యా లేకపోతే ఈ ఎప్పుడు కూడా మనకి ఆంధ్రప్రదేశ్లో లేదు. ఇప్పుడు ఫస్ట్ టైం ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే, ఈ లెక్క చూసుకుంటే కూడా అదే బాధ అనిపించేటటువంటి పాయింట్. ఇప్పుడు జరిగినటువంటి దాంట్లో ఇక మళ్ళీ లైఫ్లో లాంగ్ ఎప్పుడైనా సరే ఈ పాయింట్ వస్తుంది. తిరుపతిలో తొక్కిసలాటలో అప్పట్లో 6 చనిపోయారు, ఇప్పుడు పుష్కరాల్లో 23 మంది చనిపోయారు. ఇదివరకు ఏంటి మనకి హరిద్వార్లో జరిగింది, లేకపోతే కనుక అక్కడెక్కడో జరిగింది అనేవాడు. ఇప్పుడు మన దగ్గరన చనిపోవడం. అప్పట్లో ఏమన్నారు, కొమ్మేళాలో జరగలేదా, అప్పుడు ఎవరన్నా అన్నారా అని ప్రశ్నించారు ఆ రోజులు. ఇప్పుడు వరుసగా 2 సార్లు కూడా ఇప్పుడే జరిగినాయి. ఇది సమస్య అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ అధికార యంత్రాంగం అనేటటువంటి వాళ్ళు ఒకటి, పాలక మండలి అదే కదా చేయాల్సిన పని. పాలక మండలి సభ్యులందరూ ఏం చేయాలి? ఈ టైంలో పంచెలు కట్టుకుని అక్కడ నుంచోవాలా, శ్రీవారి సేవకులు పట్టుకుని నుంచోవాలి. మీకు ఇచ్చింది అందుకే కదా పదవి. ఎంతమంది ఉన్నారు అక్కడ వాళ్ళు? ఇప్పుడు ఇది ఎట్లా ఉండాలంటే, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను నేను చేసిన పని. అప్పుడు మా టీంలో ఒకళ్ళేమో భోజనాలు చూసేవాళ్ళు, ఒకళ్ళేమో ప్రసాదాలు పంచేది చూసేవాళ్ళు. నాకు ఘాట్ అప్ప చెప్పారు. ఇట్లాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్యూటీ. అట్లాగా ఇప్పుడు మొత్తం అయ్యా ఎంతమంది అయితే ఉన్నారో మనకి సంబంధించినటువంటి ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ, మీరు కింద కౌంటర్లని ఈ 5 కవర్ చేయండి, ఆ పై కౌంటరు ఈ 2 కవర్ చేయండి, భోజనాల దగ్గర మీ 4 ఉండండి, ప్రసాదాల దగ్గర మీ 4 ఉండండి. ఏదన్నా ప్రాబ్లం వచ్చిందంటే మనం వైర్లెస్లో మాట్లాడుకుందాం. ఈఓ గారు కూడా మనకి దగ్గర ఉండాలా, ఈఓ గారు జేఈఓ గారు మీకు మేము చెప్పగానే వెంటనే సెటరేట్ చేయండి. ఇది కదా పాలక మండలి చేయాల్సిన పని. ఇదే కదా బాధ్యత అనేటటువంటిది. అంతేగాని నాకు 300 టోకెన్లు ఎన్ని ఇస్తావు, బ్రేక్ దర్శనాలు ఎన్ని ఇస్తారు, నా బంధువులు ఎంతమందిని తెచ్చుకోవచ్చు, నాకు తెలిసిన వాళ్ళకి ఎంతమంది ఇచ్చుకోవచ్చు, నా రూమ్లు ఎన్ని ఇచ్చుకోవచ్చు, దీనికోసమా మనకి ఇచ్చింది పాలక మండలి? అసలు పాలక మండలి అంటేనే తప్పు. దేవుడిని పాలించేది ఏందండి? నాకు అది తెలియగడుగుతాను. అక్కడే ఓ తప్పు ఉంది, ఇక్కడ తప్పు ఉంది, ఆలోచించాల్సిన సందర్భం అది.
అది రైట్. చూద్దాం. మొత్తానికి తిరుమలలో గతంలో ఎప్పుడూ జరగంది ఒక ఊహించని పెను విషాదం అయితే చోటు చేసుకుంది నిజంగా. అదే దీన్ని రాజకీయం చేసుకుంటూ తప్పు అధికారుల మీద వేసేసి లైట్ తీసుకుంటారా? ఇటువంటివి మళ్ళీ పునరావృతం జరగకుండా ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వం మీదే కాదు ఈ మచ్చ, తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రం మీద కూడా ఒక మచ్చ పడింది ఇప్పుడు. అది నిర్లక్ష్యం ఎవరిది, ఆ పాపం ఎవరిది అంటే ఇంకా ఏడుకొండల వాడే చూసుకోవాలి. అలాగే మరణించిన వారి మృతుల కుటుంబాలకు కూడా ఏం సమాధానం చెప్తారు, ఎవరు చెప్తారు అనేది కూడా వేచి చూడాల్సిన అంశం.